ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండర్ 10 minutes. దిస్ ఈజ్ లహరి శెట్టి. ఈ వీడియో కోసం నేనైతే చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను పెట్టాలని. మేమైతే దుబాయ్ డెజర్ట్కి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ ఇలా వాళ్ళే మమ్మల్ని క్యాబ్లో వచ్చి పిలుచుకెళ్తారు. థార్ జీప్ ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం, దాంట్లోనే వచ్చి పిలుచుకెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఇలా చాలా జీప్స్ ఉన్నాయి, మనమే తీసుకొని డ్రైవ్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ ఎవరినైనా అక్కడ హైర్ చేసుకొని వాళ్ళకు కూడా మనమే పే చేసి చేసుకోవచ్చు. మేము హైర్ చేసుకున్న డ్రైవర్, మాకు వచ్చిన డ్రైవర్ అయితే ఎంత థ్రిల్ ఇచ్చాడంటే అంత థ్రిల్ ఇచ్చాడు. అలా పెద్ద పెద్ద గుట్టలపైకి తీసుకెళ్ళి కిందికి అలా వేసేయడం కార్ని, ఎంత భయం వేసిందో. యాక్చువల్గా ఆయన్నే అరుస్తున్నాడు, ఆయన్నే చేస్తున్నాడు, మాకైతే చెమటలు పట్టేశాయి. కానీ చాలా బాగా డ్రైవ్ చేశాడు. నాకు యాక్చువల్గా డ్రైవింగ్ ఫోబియా అనేది చాలా ఉంది. అండ్ ఒక పక్కన మా మమ్మీ డాడీని నిల్చుకోబెట్టి నాకు జీప్ డెజర్ట్లో సఫారీ ఎలా చేయాలి అని నాతో తోల్పించాడు అనమాట. నాకు ఎంత ఫస్ట్ చాలా భయం వేసింది. నేను అసలు అవ్వదు నాకు, నన్ను మీరు ఫోర్స్ చేయొద్దండి నేను ఎంత చెప్పాను. కానీ లేదు, 24 years వచ్చాయి, కార్ అంటే భయం ఉండకూడదు, డ్రైవింగ్ అంటే భయం ఉండకూడదు అని లాస్ట్కి ఇలా ఎక్కించి చేయించాడు అనమాట. మా మమ్మీ ఇలా తీసింది, అంటే యూట్యూబ్ లాగా తీయమంటే ఇలా వర్టికల్గా తీసింది. నేను రైడ్ చేస్తానని నా జీవితంలో అనుకోలేదు. దట్ టు డెజర్ట్లో రైడ్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆయన చాలా బాగా చెప్పారు, నీకు చాలా బాగా వస్తుంది, ఇంకో 2 days మాతో డెజర్ట్లో ఉంటే ఇక్కడే నువ్వు నేర్చేసుకుంటావని. ఆయన అంత ఫ్రెండ్లీగా కూడా ఉన్నారు. అక్కడే బోర్న్ అండ్ బ్రాటప్ అంట ఆయన అయితే. కానీ నేనైతే లాస్ట్కి జీప్ రైడ్ చేయడం అయితే జస్ట్ 10 minutesలో నేర్పించేశాడు. ఎలా చేయాలి, ఇలా ఉంటే చాలు, ఇలా చూస్తే చాలు, ఇంకా మిగతావేం అవసరం లేదని. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇక్కడ మనం కావాలంటే ఇలా వాళ్ళలాగా రెడీ అయ్యి కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. ఆ జస్ట్ స్కార్ఫ్ 30 dirhams అంటే 500 rupees. ఇంకా అక్కడ మనం ఫొటోస్ కావాలంటే కొన్నిటి దగ్గర డబ్బులు ఆలోచించకూడదు అన్నట్టు మా డాడీని చాలా అడిగడి, లేట్ డాడీ నాకు ఫొటోస్కి కావాలని చెప్పి మరీ నేను అక్కడ అది తీసుకున్నాను. అదొక అంటే మనం బేరం ఆడే కొద్దీ వాళ్ళు 50 dirhams 60 dirhams అలా అంటారు. మనం దాన్ని బట్టి ఆయన కూడా నాకు చాలా నీట్గా కూడా అలా కట్టారనమాట. అండ్ నెక్స్ట్ మేము అది మా జీప్ రైడ్, అది మేము కొనుక్కున్నాము. అది మాకు 24,000 rupees పడింది ఒక రైడ్. అండ్ ఇది మా ప్యాకేజ్లో ఇంక్లూడెడ్. మేము హాలిడేస్ త్రూ వెళ్ళాం కాబట్టి ఆ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఇదంతా కూడాను. ఇదైతే మన ప్యాకేజ్లో ఉంటుంది కాబట్టి జీప్ రైడ్ తీసుకెళ్తారు, జీప్ సఫారీ. అది జీప్ సఫారీ, ఇది మామూలు కార్ సఫారీ అంతే. ఇదేం అంత అనిపించలేదు. ఫస్ట్ అంత మంచి రైడ్ చూశాక ఇది అస్సలు అనిపించలేదు. ఇది చాలా ఈజీగా అనిపించింది. ఏదో కార్లో కూర్చొని కొంచెం ఎగురుతూ దుంగుతున్నట్టు అనిపించింది. కానీ మరి అంత జీప్ రైడ్ ఇచ్చినంత అడ్వెంచరస్గా థ్రిల్లింగ్గా ఎక్స్పీరియన్స్ నాకు అదేం అనిపించలేదు. అదే బాగుంది. కానీ కొంచెం కాస్ట్లీ, ఎందుకంటే హాలిడే సీజన్ కదా, వాళ్ళు ఎంతైనా కాస్ట్లీ పెడతారు. 24,000 అంటే ఇట్స్ సీరియస్గా కాస్ట్లీ. నాది 990 dirhams సంథింగ్. కానీ ఇట్స్ ఒకసారి ఎంజాయ్ చేయొచ్చు బాగా. అండ్ ఈ డెజర్ట్ అయితే మొత్తం ఇలా కనిపిస్తుంది. ఆ జీప్లో నుంచి నేను షూట్ చేశాను. అండ్ కొంచెం స్టెబిలిటీ లేదు, ఎందుకంటే దాని మీద వెళ్తున్నాం, మంచి సఫారీ కాబట్టి స్టెబిలిటీ లేదు. అండ్ డెజర్ట్ అయితే చాలా బాగుంది. దుబాయ్ నుంచి ఒక 600 kilometers వరకు ఇది మొత్తం డెజర్ట్ ఇలా ఉంటుందంట. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. మేము సన్సెట్ టైం వెళ్ళాం కాబట్టి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మీరైతే ఎర్లీ మార్నింగ్ మేబీ ఉండకపోవచ్చు, సన్సెట్ టైంలో ప్లాన్ చేసుకోండి. సఫారీ బాగుంటుంది, ఫొటోస్ కూడా బాగా వస్తాయి, కొంచెం మంచిగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. దీని తర్వాత నైట్ క్యాంపెయిన్కి తీసుకెళ్తారు. చలి అయితే చాలా చాలా ఉంటుంది డిసెంబర్ అండ్ జనవరిలో. మీరు మాత్రం ఖచ్చితంగా షాల్స్, స్వెటర్స్ ఇలాంటివి తీసుకొనే వెళ్ళండి, అదర్వైజ్ చాలా చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఫస్ట్ మేమైతే నెక్స్ట్ నైట్ క్యాంపెయిన్కి వచ్చేసాము. అక్కడ కూడా ఇలా ఫొటోస్ తీసుకోవాలని గద్దను దాన్ని ఏమంటారో మరి, దాంతో ఫొటోస్ తీసుకోవాలని అడిగాను. అక్కడ వాళ్ళు కూడా ఇలాగే బార్గెన్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు కూడా 50 dirhams అంటారు. మేము 20కి అయితే మాట్లాడుకున్నాం. వాళ్ళని చాలా అడగాలన్నమాట, లేకుంటే చాలా చాలా ప్రైస్ చెప్తారు. ఇంకా మనం కూర్చొని వాళ్ళే ఫొటోస్ తీసి వాళ్ళే అమ్మటానికి కూడా వస్తారు. మొత్తం ప్రింట్ తీసి మొత్తం ఎడిటింగ్ చేసుకొని 5 minutesలో వస్తారనమాట. ఈయన కూడా నాకు ఫొటోస్ చాలా బాగా తీశారు. ఫస్ట్ మమ్మీ వీడియోస్ అన్నీ ఇలా తీసింది, తర్వాత ఈయననే ఫొటోస్ అంతా ఇలా తీశాడు నాకు బాగా.
అంటే దాన్ని చెయ్యి మీద, భుజం మీద, షోల్డర్‌కి అండ్ ఇంకా మీద కూడా అంటే తల మీద కూడా పెడతారనమాట. దాని పేరు జానీ. వాళ్ళు 10,000 దిరమ్స్‌కి తీసుకొని దాన్ని అలా ట్రైన్ చేస్తారంట. ఇట్స్ సో గుడ్. అసలు అదైతే ఏమీ చేయదు. కంప్లీట్‌గా మనం ఎలా చెప్తే అలా చేస్తుంది అది. ఫస్ట్‌లో చూడగానే కొంచెం నాకు భయమేసింది. ఇదేమన్నా కరుస్తదో, గిచ్చుతదో, ఏం చేస్తదో ఇది అని. బట్ ఇట్ ఈస్ వెరీ క్యూట్. నాకైతే చాలా బాగా నచ్చిందది. అండ్ నెక్స్ట్ ఇలాగా ఫస్ట్ వాళ్ళ దుబాయ్ డ్యాన్స్ ఉంటుంది కదా, వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్. ఇక్కడ మనకి ఇలా ట్రెడిషనల్ డ్యాన్స్ ఉంటాయో అక్కడ వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ స్టైల్ అయితే చూపించారు. అండ్ చూడడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ వాళ్ళు కాళ్ళు మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఇట్స్ వెరీ హార్డ్, వెరీ వెరీ హార్డ్ అనిపించింది. మేమైతే మాకు లాస్ట్ సీట్ ఇస్తే లేదు, మేము ముందు నుంచి చూడాలని చెప్పి ముందర అడిగి మరీ తీసుకున్నాము. అండ్ ఫుడ్ కూడా బాగుంది. స్నాక్స్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా పెడతారు. మెయిన్గా నాకు ఇక్కడ కునాఫా చాలా బాగా నచ్చింది. దుబాయ్లో కునాఫా ఎక్కడ తిన్నా ఇట్ వాస్ సో గుడ్. అండ్ దెన్ ఈ చాక్లెట్ సిరప్ కూడా పెట్టారు. అక్కడ మార్ష్మెల్లోస్ పెట్టారనమాట, దాంతో ఇట్ వాస్ గుడ్. అండ్ నెక్స్ట్ ఈ కైండ్ ఆఫ్ డాన్స్ చేశారు. ఇది ఆల్రెడీ మెరీనా క్రూజ్లో చూసాను, సేమ్ అటువంటి డాన్సే, బట్ ఇట్స్ లిటిల్ డిఫరెంట్. అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది, కానీ ఎవ్రీథింగ్ అంటే వాళ్ళ కోఆర్డినేషన్ చాలా బాగుంది. నైట్ అలాగా ఫ్యామిలీతో కూర్చొని అలా వాళ్ళని చూస్తూ కొంచెం మమ్మీ డాడీతో మాట్లాడుతూ ఎంజాయ్ చేసి ఇట్స్ వెరీ గుడ్. తర్వాత అందరికి ఇష్టమైంది బెల్లీ డాన్స్ అనమాట. వీళ్ళు చాలా చాలా బాగా చేశారు బెల్లీ డాన్స్. ఇది లాస్ట్లో పెడతారు, ఎందుకంటే అందరికీ చాలా ఇష్టమైంది కదా. చాలామంది బెల్లీ డాన్స్ చూడడానికి ఈ నైట్ క్యాంపెయిన్ని బుక్ చేసుకుంటారంట. దీని ప్రైస్ డీటెయిల్స్ అంతా నాకు తెలియదు, ఇది ఎంతకు బుక్ చేసుకున్నారు ఏంటి అని. ఇదంతా మాకు హాలిడేస్ వాళ్ళు చేశారు కాబట్టి అలాగా. ఈ బ్లూ డ్రెస్ అమ్మాయి అయితే షీఈస్ డూయింగ్ సో గుడ్. అసలు అందరి కళ్ళు ఆ అమ్మాయి మీదనే ఉన్నాయి. ఒకవేళ మనం డాన్స్ చేయాలన్నా కూడా వాళ్ళు స్టెప్స్ చూపిస్తారు. కొంతమంది అలా స్టేజ్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళతో స్టెప్స్ నేర్చుకొని చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ లవ్, నాకు డాన్స్ ఇష్టం కాబట్టి ఇంకా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. నెక్స్ట్ ఫైర్ షో ఒకటి ఉంటుంది. ఈ ఫైర్ మొత్తం వాళ్ళు ఫైర్ షో మనం మామూలుగా సర్కస్లో చూస్తాం కదా, మ్యాక్సిమం అలానే ఉంది. బట్ ఇది ఇంకొంచెం బెటర్ వర్షన్ అని చెప్తాను. వాళ్ళు చాలా ఎంత స్పీడ్గా చేస్తున్నారు చూడండి. దగ్గర కూర్చొని చూస్తుంటేనే నాకే భయం వేసింది, కానీ ఇట్ వాస్ సో గుడ్. అంటే చాలా ఫామ్స్లో చేశారు ఆ ఫైర్ని. అలా ఇలా తిప్పడం కానీ, అలా స్ట్రెయిట్గా పెట్టడం, అలా సర్కిల్స్గా తిప్పడం ఫైర్ని అలా బాగా చేశారు. దీని తర్వాత లాస్ట్లో వాళ్ళు చూపించారనమాట ఈ ఒయాసిస్ పామ్ అనేది మేము ఇలా చేసుకున్నాము. ఇలా టెంట్స్ చాలా ఉంటాయి, నైట్ క్యాంపెయిన్స్ చాలా చాలా జరుగుతాయి. మేము వెళ్ళింది ఒయాసిస్ పామ్. అలాంటివి కొన్ని హండ్రెడ్స్ ఉంటాయంట డెజర్ట్లో, కానీ ఓయాసిస్ పామ్ చాలా బాగుంటుందని మాకు ప్యాకేజ్ వాళ్ళు ఇది బుక్ చేశారు. ఇట్ వాస్ సో గుడ్. అండ్ లాస్ట్లో ఇలా మొత్తం ఫైర్ క్రాకర్స్ అన్నీ మొత్తం ఫైర్ వర్క్స్తో షోని అయితే ఎండ్ చేశారు. మేబీ అరౌండ్ 8 o'clock అలా ఎండ్ అయిపోయింది. మేము ఇంకా తర్వాత హోటల్కి అయితే వెళ్ళిపోయాము. Yeah, this is all about the today's video. Do subscribe under 10 minutes. This is your Lahari Shetty signing off. Bye.